ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ టోటల్ మనీ వచ్చేసి 227 lakh crores. సో వీటి రిటర్న్స్ వచ్చేసి అందరికి తెలిసినట్టు 6 to 7%. అదే సీనియర్ సిటిజన్కి అయితే ఒక 1% అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ 6% రిటర్న్స్ నుంచి ఇన్ఫ్లేషన్ 6% తీసేస్తే జీరో రిటర్న్స్, ఒకవేళ ట్యాక్స్ కూడా తీసేస్తే నెగటివ్ రిటర్న్స్ అనేది వస్తాయి. సో చాలామంది వీటికి ఆల్టర్నేట్ ప్రొడక్ట్ తెలియక, లేదంటే ఓన్లీ సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచించి వీటిలో సేవింగ్స్ చేస్తూ ఉంటారు. సో వీటికి ఆల్టర్నేట్ ప్రొడక్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్సే కావచ్చు, లేదంటే మనకు హైబ్రిడ్ ఫండ్సే కావచ్చు. ఫర్ సపోజ్ ఓన్లీ షార్ట్ టర్మ్లోనే సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే వీటిని మనము డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 5 to 7% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డెట్ మార్కెట్ మంచిగా పర్ఫామ్ చేస్తే కొంచెం రిటర్న్స్ ఎక్కువ కూడా వస్తాయి. ఫర్ సపోజ్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటే మనము హైబ్రిడ్ ఫండ్స్ని చూస్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, దీంట్లో 10 to 12% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్కి ఒక 25 years ఉన్న పర్సన్ 15,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసి 15 years కంటిన్యూగా చేసి ఒక 15% రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఒక 1 crore రూపీస్ అనేది అక్యుములేట్ చేయొచ్చు. ఆ పర్సన్ అనేది ఒకవేళ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎస్డబ్ల్యూపీ కింద సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 6% కింద 50,000 రూపీస్ మనం విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. ఇంకో 10 years అలాగే ఉంచాడు అనుకోండి, ఆ అమౌంట్ని ఆ 1 crore కాస్త 2 crores అవుతుంది. 2 crores నుంచి 1 lakh రూపీస్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇంకో 10 years కంటిన్యూ చేస్తే 2 crores కాస్త 4 crores అవుతుంది. 4 crores నుంచి 2 lakh రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. తను సర్వైవ్ అయితే ఓకే, కంటిన్యూ చేసుకోవచ్చు, అలాగే జర్నీ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదని తన నామినీ వైఫ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. తను కూడా ఒక 4 crores నుంచి 2 lakh రూపీస్ ఎవ్రీ మంత్ అకౌంట్లో క్రెడిట్ చేసుకోవచ్చు. ఆ 4 crores అలాగే 10 years కంటిన్యూ చేస్తే 8 crores రీచ్ అవుతుంది. 8 crores నుంచి 4 lakhs విత్డ్రాల్ తీసుకోవచ్చు. అలాగే ఇంకో 10 years కంటిన్యూ చేస్తే 16 crores రీచ్ అవుతుంది. 16 crores నుంచి 8 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. తను కూడా సర్వైవ్ అయింది అనుకోండి, అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ కాకపోతే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ చిల్డ్రన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ అలాగే 16 crores అలాగే కంటిన్యూగా 10 yearsని కంటిన్యూ చేశారనుకోండి, ఆ 16 crores కాస్త 32 crores అవుతుంది. 32 crores నుంచి 16 lakhs రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకో 10 years కంటిన్యూ చేస్తే 64 crores రీచ్ అవుతుంది. 64 crores నుంచి 32 lakhs అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ఇంత లాంగ్ జర్నీ ఎవరైనా చేస్తారా లేదా అని అనుకుంటారు, చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఒకవేళ చేసినట్టయితే ఒక లెగసీని బిల్డ్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం ఒక 4 years నుంచి మనం ల్యాండ్ ఏదే కావచ్చు, ఇల్లు ఏదే కావచ్చు, గోల్డ్ ఏదైనా తీసుకుంటామో, సేమ్ ఈక్విటీని కూడా లాంగ్ టర్మ్లో ఇలాగే కంటిన్యూ చేసుకుంటే ఒక లెగసీ అనేది బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ కూడా మన మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక కాంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్లో ఎక్కువ బిల్డ్ చేయొచ్చు గైస్. థ్యాంక్ యూ.